గ్రామం ఎంట్రన్స్ లో ప్రస్తుతం మనం ఈరోజు కళ్యాణ్ పడాల స్వగ్రామానికి అయితే ఘన స్వాగతం పలికేందుకు గ్రామస్తులంతా కూడా భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూస్తే భారీ ఓటింగ్లతో ఒకవైపు అయితే కనిపిస్తూ ఉన్నాయి, ఇటువైపు చూసినా సరే స్వాగతం స్వాగతం పడాల కళ్యాణ్ అంటూ కూడా భారీగా ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు చూడవచ్చు తీర్మానంతో డప్పుల మేళాలతో అంగరంగ వైభవంగా ఇక్కడ ఘన స్వాగతం పలికేందుకు అంతా సిద్ధం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో ప్రధానంగా అయితే మనం అయితే చూడవచ్చు ఓటు ఫర్ కళ్యాణ్ అంటూ బిగ్ బాస్ షోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఈ నేటి వరకు కూడా ఒక వ్యక్తి ఈ ప్రాంతం అంతా కూడా 3 జిల్లాల్లో కూడా ఉత్తరాంధ్ర అంతా కూడా ఇదే కారుతో తిరుగుతూ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపించేవి. ప్రస్తుతానికైతే చూడవచ్చు మన విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందరపేట గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కళ్యాణ్ పడాలని అందరూ కూడా ఓట్లు వేయాలంటూ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేరుగా కంటిన్యూగా ఇదే వెహికల్ తో చేస్తున్న పరిస్థితి. కానీ ఈ రోజు కూడా మళ్ళీ ఇదే వెహికల్ తో ఘన స్వాగతం పలికేందుకు కూడా ఆ వ్యక్తి అయితే ఉన్న అసలు ఆ వ్యక్తి ఎవరు ఏంటని ఆ వ్యక్తి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఎవరు? గత సుమారుగా 3 నెలల నుంచి కూడా ఇదే వెహికల్ తో 3 జిల్లాలు కూడా పర్యటన చేస్తూనే ఉన్నారు. ఈ రోజు ఇంత భారీ ఎత్తున ఒకవైపు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. అసలు మీకు కళ్యాణ్ పడాలకి మధ్య సంబంధం ఏంటి? ఇంత భారీగా ప్రచారం చేస్తున్నారు, అసలు ఏంటి ఇదంతా? అందరికీ ముందుగా నూతన సంవత్సర సంక్రాంతి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాది విజయనగరం జిల్లా నిలమన్న మండలం ఒల్లూరు గ్రామం అండి. నేను అరబిందో ఫార్మాలో కెమిస్ట్రీగా జాబ్ చేస్తూ మరి చందు A to Z ఈవెంట్స్ పెట్టి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలో కూడా అనేక ఈవెంట్ చేస్తూ మరి కళాకారులకు అందరికీ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈవెంట్ పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఈవెంట్ చేస్తూ విజయనగరం అంటేనే కళాకారులు పుట్టినది, చాలామంది కవులు పుట్టినీళ్ళు విజయనగరంగా ప్రసిద్ధి చెందింది. మన విజయనగరం జిల్లాకి చెందినటువంటి భోగాపురం మండలం సుందరపేట గ్రామానికి చెందినటువంటి తన ఒక వ్యవసాయ రైతు కుటుంబంలో పుట్టి మరి ఈ రోజు సోల్జర్గా జాబ్ చేస్తూ ఒక కామన్ మ్యాన్గా మరి బిగ్ బాస్ సీజన్ 9లోకి ఎంటర్ అయ్యి వెళ్ళడం జరిగింది. మన వారికి మనమే సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు నా వంతుగా నేను సపోర్ట్ చేయడం జరిగింది. మన వాళ్ళకి మనమే సపోర్ట్ చేయాలండి. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలో అక్కడ కాలేజెస్ అవ్వచ్చు, స్కూల్స్ అవ్వచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే చాలామంది సపోర్ట్ చేయడం జరిగింది. ఇది ఈరోజు కళ్యాణ్ అన్న ఒక్కడి విజయం కాదండి. ప్రతి ఒక్కరు కూడా మిస్డ్ కాల్ కావచ్చు, జియో హాట్స్టార్ కావచ్చు, చాలామంది ఓట్స్ వేసి కళ్యాణాన్ని గెలిపించారు. ఇది వాళ్ళ నాన్నగారు ఒకటే చెప్పారండి, ఇది ప్రజలందరి విజయం, ఇది ఒక్కరిదే కాదు. మనకి డబ్బు ముఖ్యం కాదు, మరి టైటిల్ పట్టుకుని రావాలని వాళ్ళ అమ్మగారికి అయితే కళ్యాణ్ పడాలకి అయితే ప్రామిస్ చేయడం జరిగింది. ఈరోజు మీ అందరి సహాయ సహకారాలతో అది ఒక టైటిల్ అయితే విన్ అవ్వడం జరిగింది. మరి ఆ రోజు అయితే ఫైనల్ రోజు అయితే చాలా టెన్షన్ అండి. మరి ఆ రోజు చూస్తే వాళ్ళ విలేజ్లో స్క్రీన్ వేసి మరి స్క్రీన్ మీద చూసేటప్పుడు మరి కళ్యాణ తనూజ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నామండి. ఆ రోజు మరి టైటిల్ విన్నర్ అయిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. మరి ఈరోజు ఈ విజయం అనేది ఒక్కరి సొంత కాదండి, మేమందరం కూడా కలిసిమెలిసి చేశాం కాబట్టే ఈరోజు ఈ విజయం వచ్చిందండి. మరి వాళ్ళ అమ్మగారు ఒకటే చెప్పారండి, నువ్వు టైటిల్ పట్టుకొని వస్తావు కదనేసి మరి కళ్యాణ్ అని కూడా ప్రామిస్ చేయడం జరిగింది. సిరిలు ఇచ్చే తల్లి, కోరిన కోరికలు తీర్చే తల్లి, ఉత్తరాంధ్ర ఇలవేల్పు, పైడితల్లమ్మ ఆశీస్సులు కావచ్చు, ఆ కనకదుర్గమ్మ ఆశీస్సుల వల్ల ఈరోజు కళ్యాణ్ అన్నగారు మరి టైటిల్ పట్టుకొని రావడం జరిగింది. మీరు చూడొచ్చు ప్రజలందరూ కూడా చాలా సంబరాలు, ఎప్పుడు వస్తారు టైటిల్ పట్టుకొని చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్నారండి. ఓకే, అంటే మీకు పడాల కళ్యాణ్కి మధ్య సంబంధం ఏంటి? ఇంత దగ్గరగా సుమారుగా 90 రోజులు 3 నెలల పాటు ఇదే కారులో పూర్తిగా ఇంత భారీ ఎత్తున ప్రచారం చేయడానికి కారణాలు ఏంటి? అసలు ఏంటి మీకు కళ్యాణ్కి ఉన్నటువంటి బంధం ఏంటి? మరి PVR గారని తెల్లగా ఉద్యమ నేత అండి, ఆయన ఒక పాదయాత్ర చేయడం జరిగింది. మరి ఏవైతే మేము కూడా ఓసీలో కూడా చాలామంది పేదవారు ఉన్నారండి, వారి రిజర్వేషన్ కొరకు మరి ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. మరి PVR అనే గారు ఫస్ట్ టైము పడాల కళ్యాణ్ అనే వ్యక్తి మన సోల్జర్గా జాబ్ చేస్తూ ఇలా బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది. తమ్ముడు నువ్వు సపోర్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఆ రోజు కళ్యాణ్ అన్నతో అయితే నేను మాట్లాడడం జరిగింది. ఆ రోజు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత మరి బయట నేను పల్సర్ బైక్ రావనవచ్చు, రాయల్ మేక్ రావనవచ్చు, ఇన్స్టాగ్రామ్ వీళ్ళందరితో కూడా ఫోన్ చేసి మన ప్రాంతవాసి, మన విజయనగరం, మన వాళ్ళకి మనమే సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో నేనైతే మట్టుగా వాళ్ళందరికీ చెప్పి సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు మనకు మనమే సపోర్ట్ చేయాలండి, ఆ ఉద్దేశంతో మాత్రమే మరి ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలో తిరుగుతూ మరి నేను అరబిందో ఫార్మాలో లిమిటెడ్లో ఒక సాధారణ కెమిస్ట్రీగా చేస్తానండి. మరి కెమిస్ట్రీగా జాబ్ చేస్తూ మా ఎంప్లాయీస్ అవ్వచ్చు, మేనేజర్స్ అవ్వచ్చు, అందరూ కూడా తన ఓటింగ్ ద్వారా రాజమండ్రి, విజయవాడ, కాకినాడ అన్ని గ్రూపులకు కూడా మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తూ తెలియని వాళ్ళు చాలామంది అయితే జియో హాట్స్టార్ అంటే తెలియని వారు కూడా జియో హాట్స్టార్ కూడా ఓటించి ఈ యొక్క ఓట్ బ్యాంక్ ఈరోజు కాపాడింది. మరి తనూజ కూడా చాలా సపోర్ట్ చేస్తూ
పడాల కళ్యాణాన్ని విజయ్ తనుజ కూడా కష్టపడిందండి. వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ట్రోఫీ ముఖ్యం కాదండి, ప్రేమ ఆదర అభిమానాలు అన్నీ ముఖ్యమండి. మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఇటువంటి సుందరపేట భోగాపురం మండలం విజయనగరం సుందరపేట అనే గ్రామాన్ని ప్రపంచానికి తెలియజేశానండి. మరి ఇటువంటి పడాల కళ్యాణ్ లాంటి వ్యక్తులు చాలామంది ఈ గ్రామంలో పుట్టి మరి పడాల కళ్యాణాన్ని ఆదర్శంగా తీసుకొని చాలామంది కూడా ఈ గ్రామానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను సార్. ఓకే, ఇంకా మీరు చెప్పండి, నేను ఎలా చూడాలి ఏంటి? చూస్తూ ఉంటే భారీ ఎత్తున కూడా ఒక ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే చూస్తూ ఉంటే మీ ఇద్దరు కూడా సుమారుగా 90 రోజుల నుంచి కూడా దీని యొక్క ప్రసారం మొదలు పెడుతున్న పరిస్థితి, ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ రోజు ఈ ఆనంద ఉత్సవాలను ఎలా చూడాలి ఏంటిది? ముందుగా ఆర్టీవీ వారికి ధన్యవాదాలండి. చాలా చాలా త్వరగా వచ్చారండి. మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నారు. ఇంకా టిఫిన్ చేశారో లేదో కూడా తెలియదు. మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నారు. ఆర్టీవీ వారికి ముందుగా ధన్యవాదాలు. మన కళ్యాణ పడాల అన్నయ్య ఎంత కష్టపడ్డాడో, అన్నయ్యతో పాటు టీం అండి, ఒక టీం ఫామ్ అయ్యారు. ఎలా ఫామ్ అయ్యారంటే అన్నయ్య ఎవరిని పిల్లలేదు. అన్నయ్య మన ప్రాంత వ్యక్తి మనోడు. ఎలాగైనా మన విజయనగరం అబ్బాయి దేశంలో నిలబెట్టాలి, మన 2 తెలుగు రాష్ట్రాల్లో పైకి నిల్చోబెట్టాలి, దేశంలో కూడా నిల్చోబెట్టాలని ప్రతి ఒక్కరు కళ్యాణానికి హాట్స్టార్లో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ధన్యవాదాలు. కళ్యాణ్ అన్నయ్య తరపున పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే ఎస్డిటి కన్స్ట్రక్షన్స్, ఎస్డిటి ఐటీ సొల్యూషన్స్, శాఖర్, చందు ఏటీజెడ్ ఈవెంట్స్ తరపున పేరు పేరున ప్రతి ఒక్కరికి ఓటేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే కళ్యాణ్ అన్నయ్య భారీ ఎత్తున ర్యాలీ జరుగుతుందండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా, బైకుల మీద స్పీడ్గా వెళ్ళకుండా చాలా ప్రశాంతంగా ర్యాలీ జరిగితే అన్నయ్యకి మంచి పేరు ఉంటుంది. ఎవరు స్పీడ్గా వెళ్ళకుండా స్లోగా ర్యాలీ చేయాలని కోరుకుంటాను. చందు ఏటీజెడ్ ఈవెంట్స్ నుంచి మా మనమండి ఇది. ఎంత సక్రమంగా అన్నయ్యని తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టి ఈవెంట్ సక్రమంగా చేస్తే అంత మంచిది మనకి. పోలీసు వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించొద్దు. పోలీసు వారు కూడా ఫుల్ సపోర్ట్ ఉన్నారు. మన ఎమ్మెల్యే లోక మాధవి గారు కూడా మాట్లాడారు, నేను చందు అన్నయ్యలో నేను మాట్లాడాం, మేడం గారు కూడా ఫుల్ సపోర్ట్ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంత నెమ్మదిగా వెళ్ళి నెమ్మదిగా తీసుకొచ్చి అన్నయ్యని ఇంటి దగ్గర చంపి ఈ కార్యక్రమాన్ని నెమ్మదిగా చేసి చాలా ప్రశాంతం చేస్తామని కోరుకుంటున్నాం. అన్నయ్య మేడం గారితో నేను సాయంత్రం వీళ్ళు మాట్లాడారు. మేడం ఇలా కళ్యాణ్ అన్నయ్య ఇలా వస్తారు, ప్లాన్ ఎలా చేద్దామంటే, చందు నువ్వు జాగ్రత్త చూసుకో, ఇక్కడ మొత్తం ఆ కార్యక్రమం అంతా జాగ్రత్త చూసుకో, బండ్ల మీద హెల్మెట్ లేకపోయినా ఏం పర్లేదు కానీ చాలా స్లోగా వెళ్ళమని చెప్పండి. ఎవరికి చిన్న దెబ్బతిల్లా మన మీదకి వస్తుంది. కాబట్టి ఈ నెల్లిమర్ల నియోజకవర్గంలో చెడ్డ పేరు రాకూడదని చందు అన్నయ్యకి మేడం చెప్పడం జరిగింది. కానీ ప్రతి ఒక్కరు పేరున చెప్తున్నా, చాలా నెమ్మదిగా వెళ్దాం, బండ్ల మీద నెమ్మదిగా తీసుకెళ్దాం. అన్ని కార్యక్రమం చాలా ఘనంగా చేద్దామని కోరుకుంటున్నాను. జై కళ్యాణ్ అన్న. సో చూసాం కదా, చాలా ఆనందంగా అయితే ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే చూడొచ్చు. చెప్పండి, మీరు ఇంకేదో చెప్పబోతున్నారు. మన విజయనగరంలో మరి విజయనగరం అంటే కళగా పుట్టినండి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. మరి ఈరోజు మనం చూసుకుంటే మరి చెంపుర జుట్టు దాన్ని, చెవులేరకని చుట్ట దాన్ని, చేతులు అగ్గి పెట్టదాన్ని, ఉంగరాల మెట్టదాన్ని, నీ నటాంటి ఆడదాన్ని కాదు బావో, పలసర్ బైక్ రావడం కావచ్చు. మరి అదేవిధంగా ఇటుక మీద ఇటుక సాంగ్ పాడినటువంటి మా సురేష్ కావచ్చు, మరి పుట్టదాయి కాదమ్మ గడ్డ సాంగ్ పాడారు. లింగిడి సాంగ్ రొగన్ని కూడా మంచి మన విజయనగరం ప్రాంతవాసి. మరి ఇన్ని పాటలు పాడుకున్న క్రమంలో మరి కళ్యాణనగరం గురించి అయితే ఒక మంచి పాట పాడే, ఒక జానపదం పాట పాడే ప్రయత్నం అయితే చేస్తున్నాం మిత్రులారా. ఇది కూడా వినసొంపుగా ఉంటారని కోరుకుంటున్నాను. అందరి బంధువయ్య కళ్యాణన్నా, అందరి కలలను తీర్చినావు నీవయ్యా, అందరి బంధువయ్య కళ్యాణన్నా, అందరి కలలను తీర్చినావు నీవయ్యా, సుందరపేట గ్రామంలో పుట్టినావు నీవయ్యా, సుందరపేట గ్రామంలో పుట్టినావు నీవయ్యా, అన్నాతులకు ఆకలి తీర్చే మంచి మనసున్న వాడివి నీవయ్యా, అన్నాతులకు ఆకలి తీర్చే మంచి మనసున్న వాడివి నీవయ్యా, ప్రజాసేవలో నీవు ప్రతిరోజు మమేకమై, ప్రజాసేవలో నీవు ప్రతిరోజు మమేకమై, మా తోడుగు నువ్వు ఉండు వచ్చినవయ్యా, వెన్నలాంటి మనసున్నోడు మన కళ్యాణన్న వెన్నుదన్నుగా ఉంటాడు, మన కళ్యాణన్న వెన్నలాంటి మనసున్నోడు మన కళ్యాణన్న వెన్నుదన్నుగా ఉంటాడు, మన కళ్యాణన్న చిన్నోళ్ళకు చిన్నోడు పెద్దోళ్ళకు పెద్దోడు, చిన్నోళ్ళకు చిన్నోడు పెద్దోళ్ళకు పెద్దోడు, మరి అందరినీ కలుపుకెళ్ళే దమ్మున్న మనగాడు, మరి అందరినీ కలుపుకెళ్ళే దమ్మున్న మనగాడు, మన సుందరపేట గ్రామానికే ముద్దు బిడ్డనైనాడు, వెన్నలాంటి మనసున్నోడు, అందరి ఆరోగ్యమే తన ఆరోగ్యం, అందరి ఆనందమే తన ఆనందం, ప్రజాసేవే తనకు ప్రథమా కర్తవ్యమని, ప్రజాసేవే తనకు ప్రథమా కర్తవ్యమని, పిలిచిన వెంటనే పలికి అండాదండగా నిలిచి కంటికి రెప్పైనాడు, కాపుకు కాస్తున్నాడు. హార్ట్లీ వెల్కమ్ అన్నయ్య, కంగ్రాచులేషన్స్. మనం చూడొచ్చు, ఒక బాణసంచ కూడా పూర్తిగా పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే చూడొచ్చు ఎంత అంగరంగ వైభవంగా, ఎందుకంటే
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి ఈ బిగ్ బాస్ షోలో ఒక విన్నర్ అయ్యి ఈ రోజు మొదటిసారిగా గ్రామానికి రావడంతో ఆ గ్రామంలో ప్రజలంతా కూడా చాలా ఆనంద ఉత్సాహాల్లో ఉంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో చూడొచ్చు అంతా కూడా ఇక్కడ చూస్తూ ఉంటే పూర్తిగా తారాజీవులు కూడా గాలిలో టపటపా పేలుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ గ్రామానికైతే జనవరి ఫస్ట్ అయితే ముందే వచ్చిందని చెప్పాలి, డిసెంబర్లోనే వచ్చిందని చెప్పాలి. అంత ఘనంగా ఒకే చోటకైతే మాత్రం వేలాది మంది ఈ గ్రామానికి సంబంధించిన యువత కూడా చేరుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మరి కాసేపట్లో ఈ యొక్క ప్రాంతానికైతే కళ్యాణ్ పడాలా రాబోతున్నారు. ఈ అందరినీ కూడా భారీ ఎత్తున ఊరిగింపు కార్యక్రమంలో మొదటగా ఇంటికైతే తీసుకుని వెళ్తారు. ఆ ఇంట్లోకి వెళ్ళి అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఆ ఊరి చివరిలో ఏర్పాటు చేసినటువంటి సభా సమావేశానికి ఏర్పాటు చేసినటువంటి భారీ ప్రాంగణం అయితే ఉంది. ఆ ప్రాంగణానికి తీసుకుని వెళ్ళి అక్కడైతే ఈ ప్రజలు ఉద్దేశించి ఆ సక్సెస్ గురించి కూడా దీనికి సంబంధించినటువంటి కళ్యాణ్ పడాలా కూడా మాట్లాడబోతున్నారు అంటూ కూడా మనతో పాటు చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది సుందరపేటలో ఉన్నటువంటి పరిస్థితులు. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.